మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా రాష్ట్రంతో కూడా నిర్వహిస్తున్న పరిస్థితులన్నీ మనం చూసాం. ప్రస్తుతం మన విశాఖ జిల్లా గంగవరం గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ అదానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వద్ద అయితే మనం ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు తెల్లవారుజాము నుంచి కూడా అధిక సంఖ్యలో ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. మనం ఇక్కడ సెంటర్ వద్ద కూడా మనం ఉన్నాం. ఇక్కడ పూర్తిగా చూసుకున్నట్టయితే 2 నెలల బట్టి కూడా ఇక్కడ ఇదైతే గంగవరం గ్రామానికి సంబంధించిన ఆ మహిళలందరికీ కూడా ఇక్కడ కుట్టు మిషన్లు ఏర్పాటు చేయడంతో కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్న పరిస్థితులన్నీ కూడా మనకు కనిపిస్తుంది. మన రిజల్ట్స్ లో చాలా క్లియర్ గా కూడా చూసుకోవచ్చు. అదానీ సెంటర్ ఏ విధంగా వీళ్ళకి ఏర్పాటు చేశారంటే కూడా ఇక్కడ రోజుకి 2 బ్యాచ్లు కూడా ఏర్పాటు చేసి వీళ్ళకి ప్రత్యేక శిక్షణ తరగతి కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తే రిజల్ట్స్ లో కూడా చాలా క్లియర్ గా చూస్తాం. సాక్ష్యం అదానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్వింగ్ మిషన్ ఆపరేటర్ అంటే కూడా పెద్ద ఎత్తున హోర్డింగ్లు కూడా కనిపిస్తున్న ఆ పరిస్థితులు అయితే మనకు ఉన్నాయి. ఇక్కడ 50 మందితో పాటు అనేక మంది మహిళలు వచ్చి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో కూడా ఉపాధి పొందుతూ కూడా భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏ విధంగా వీళ్ళు ఇక్కడ నేర్చుకుంటే అంశాలన్నీ కూడా ఈరోజు మహిళల మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మనం చేద్దాం. అమ్మ మీ పేరేంటారు? ఎప్పటి నుంచి అమ్మ ఇక్కడ ఎన్ని నెలలు బట్టి నేర్చుకుంటున్నాం సార్. ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది సార్. మేము ఆడవాళ్ళని బయటకు వెళ్లకుండా ఇక్కడ మా ఊర్లోనే గంగవరంలో పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 3 months నుంచి నేర్చుకుంటామంటే చాలా నేర్చుకున్నాం. మా కాళ్ళ మీద మేము నిలబడ్డామండి. బయటకు వెళ్లకుండా 10 మంది ఎక్కిరించకుండా ఇంట్లో కూర్చొని కుట్టుకోవచ్చండి. మన కాళ్ళ మీద నిలబడవచ్చు. 10 మందికి ఉపయోగపడుతుంది కూడా ఇది. నేర్చుకున్నాను సార్. డ్రెస్సెస్, బ్లౌజ్ అన్ని నేర్చుకున్నాను సార్. కుడుతున్నాను సార్. అవి కూడా కొంతమందికి ఉపయోగపడుతుంది కూడా సార్. మరేంటి ఈ రోజు మహిళా దినోత్సవం ఎలా జరుపుతున్నారు ఇక్కడ? చాలా బాగా జరుగుతుంది సార్. అదానీ స్కిల్ వాళ్ళకి థ్యాంక్ యూ సార్. సార్స్ అందరికి థ్యాంక్ యూ సార్. ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు మాకు అదానీ స్కిల్ గంగవరంలోని ఇంత అమ్మాయిలకు కూడా బయటకు వస్తున్నారంటే ఆ సార్స్ వాళ్ళ అదానీ స్కిల్స్ వాళ్ళ థ్యాంక్ యూ సార్. నీ పేరేంటి? నువ్వేం నేర్చుకున్నావు ఇక్కడ? ఎన్ని నెలలు అయింది నేర్చుకున్నావు? ఇప్పుడు మేము ఇక్కడ నేర్చుకుని 3 months అవుతుంది సార్. మేము ఇక్కడ స్టిచ్చింగ్ వర్క్ నేర్చుకుంటున్నాము. 3 months నుంచి చాలా బాగా నేర్పిస్తున్నారు ఇక్కడ కూడా. అదానీ స్కిల్ వాళ్ళకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాము. ఇక్కడ నుంచి కూడా ఇలాంటి ఉపాధులు ఎన్నో మాకు కల్పించాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఇది ఇక్కడ పరిస్థితి మంచిగా 2 నెలలు బట్టి కూడా ఇక్కడ మేము టైలరింగ్ నేర్చుకున్నా కూడా మా కాళ్ళ మీద మాకు నిలబడే అవకాశం అదానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ మాకు ఏర్పాటు చేస్తారంటే కూడా ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాకు పేరు ఎట్లండి? నా పేరు సార్. ఎన్ని నెలలు అవుతుంది నేర్చుకోండి? ఏదైతే నేర్చుకున్నా? 2 months అవుతుంది. ఏం నేర్చుకున్నా? బ్లౌజెస్, డ్రెస్సెస్, ఫ్రాక్స్ నేర్చుకున్నాను. జాబ్ చేద్దాం కూడా ఏమనుకుంటున్నాం? అదానీ తరపు నుంచి మాకు ఒక మిషన్ నేర్చుకున్నందుకు ఒక జాబ్ ఇస్తే అంటే వాళ్ళ నుంచి మాకు ఒక జాబ్ వస్తే మాకు అది కూడా హ్యాపీయే. మాకు ఇంకా ఇక్కడ కొంచెం మిషన్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, అవి కూడా బాగా చేసి ఇంకా ముందుకు కూడా మహిళలకు బాగా ఇచ్చినట్టుంటే ఇంకా హ్యాపీ. మేము హ్యాపీగా ఉన్నాం. అంటే ఇంకా నేర్చుకుంటున్నాం కదా ఇక్కడ నుంచి మేము నేర్చుకొని 10 మందికి చెప్తే వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవాలని మాకు కూడా ఉంది. అయితే ఈ మహిళా దినోత్సవం రోజు ఇక్కడ మహిళలు కూడా ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. ట్రైనింగ్ అయితే మాకు ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాకు వాళ్ళు కూడా జాబ్ ఇచ్చినట్టయితే మా కుటుంబాన్ని పోషించుకుంటారంటే కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. అమ్మ మీరు చెప్పండి, అండి పేరేంటి? సుగుణ. ఎన్ని నెలలు అవుతుంది మీకు నేర్చుకోండి? ఏం నేర్చుకున్నారు ఇక్కడ? జాకెట్లు, డ్రెస్సులు నేర్చుకున్నాను. బాగా చెప్తున్నారు మేడం కూడా, చాలా బాగా చెప్తున్నారు. మరి ఈ రోజు ఎలా జరుపుకుంటున్నారు ఈ మహిళా దినోత్సవం? ఏంటంటే బాగా అంతాక్షరి తర్వాత మరి ఏం చెప్తారు? అదానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరి మీకు ఇంత నేర్పిస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? థ్యాంక్స్ చెప్తాను. అది అయితే ఇంత చక్కగా నిర్వహిస్తున్న ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ ఇన్స్ట్రక్టర్ ఇక్కడ మేనేజర్ కూడా మనతో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అసలు ఏం సార్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎంతమందికి ఇక్కడ ఎన్ని బ్యాచ్స్ ఉన్నాయి? ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తారు? ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చేసి మన గంగవరంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది దగ్గర సుమారు 3 నెలల క్రితం ఇక్కడ ఓపెన్ జరిగింది. అయితే ప్రజెంట్ ఇక్కడ ఎస్ఎం స్వింగ్ మిషన్ ట్రైనింగ్ గా ఇక్కడ 2 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. సో ఇంకా ముందు ఇంకా చాలా బ్యాచెస్ ఇక్కడ రన్ అవ్వాలి. అలాగే దాంతోపాటు ఇంకా మిగతా డొమైన్స్ కూడా ఇక్కడ ప్రారంభించడానికి రెడీ చేస్తున్నాం. అలాగే ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ కానీ, అలాగే బాయ్స్ కూడా ఉపాధి కలగాలి కాబట్టి వాళ్ళకి కూడా ఉద్దేశంతో ఇక్కడ మన గాజువాక ప్రాంతంలోనే ఈ గంగవరం పెదగంటాడ ప్రాంతంలో మనం బిల్డింగ్ కూడా చూడడం జరుగుతుంది. సో ఏదైనా మన గంగవరం ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదానీ స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి
ఇబ్బంది కలిగినా కూడా మాకు వచ్చి తెలియజేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాం. అలాగే వారికి ప్రత్యేకంగా ప్రతి ఒక్క మహిళలకు కూడా ఈ రోజు మహిళా దినోత్సవం రోజు వాళ్ళకి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకా వాళ్ళు ముందు ఆ మహిళలు అంటే ఆదిశక్తి పరాశక్తి అంటారు. ఆ విధంగా ఇంట్లో కూడా రేపు పొద్దున్న మీరే విజయం సాధించాలి, ప్రతి కార్యక్రమంలో కూడా మీకంటూ సొంత ప్లాట్ఫామ్ ఉండాలని చెప్పి కోరుకుంటూ తనగా తెలియజేస్తాం. ఇంకేమైనా ఉన్నాయి సార్ టైలరింగ్ తో పాటు ఇంకేమైనా యాడ్ చేయదలుచుకున్నారు? ఏమన్నా యువతకి కానీ బాయ్స్ కానీ ఏమన్నా? అదే సార్, ఇప్పుడు బాయ్స్ కి ఏంటంటే ఇప్పుడు ఇంకా ఒక 2-3 డొమైన్స్ కూడా అంటున్నా. అయితే మన లేడీస్ కూడా కొన్ని రిక్వెస్ట్ అయితే పెట్టారండి, కంప్యూటర్ కోర్సెస్ కూడా పెట్టమని అడుగుతున్నారు. సో ఆ ప్రపోజల్ కూడా నేను పెట్టడం జరుగుతుంది, మెయిల్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రికల్ సంబంధించింది కానీ ప్లంబింగ్ కానీ ఇవన్నీ కూడా కొన్ని కోర్సెస్ ఏర్పాటు చేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా గంగావరంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అయితే అంగరంగ వైభవం కూడా నిర్వహించుకున్నారు. ఏదైతే మాకు ట్రైనింగ్ ఇస్తారో దీంతో పాటు కూడా మాకు జాబ్ ఆపర్చునిటీ కూడా ఇచ్చినట్టయితే మరింత ఉపయోగకరంగా ఉంటుందంటే కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు విశాఖలో కనిపిస్తున్నాయి.